గురు, మనకు గుడ్ న్యూస్. గురు, హే, రావట్లేదే. సరే గాని ఏదో గుడ్ న్యూస్ అన్నావు, ఏంటో చెప్పు. ముందు దాపుతూ చెప్తా. సరే చెప్పు. మనం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న ఫేస్ పోర్ట్రేట్ ఆర్డర్ మనకు వచ్చింది. సూపర్ గురు, ఈసారి నా టఫ్టింగ్ స్కిల్స్ అంతా బయటికి తీస్తా. ఆహా, నువ్వే గన్లో ఊలెక్కించడమే రాదు నీకు. అయినా టఫ్టింగ్ అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. ఇన్నాళ్ళు నా టాలెంట్ అంతా దాచాను రా. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సరిగానే పక్కెళ్ళి ఆడుతాం. అయినా అలా ఆడేటి అంతదేనని ఆలోచిస్తున్నాడు. గురు, హే, చెప్పరా. ఏంట్రా అంత దీక్షంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ ఏంటో తెలుసా? కస్టమర్ వాళ్ళ ఫాదర్ ఫేస్ దే కదా. అదే కస్టమర్ మనతో మాట్లాడేసిన తర్వాత నా ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు. అయితే ఏమైంది? ఏం లేదు, వాడు ఒక మాట చెప్పాడు. ఈ ఆర్డర్ ని ఎందుకు బాగా కాన్సన్ట్రేటెడ్ గా చేయమన్నాడు. ఈ ఆర్డర్ కి ఎందుకని? నేను అదే అడిగా. ఎందుకురా అంటే ఫాదర్ రిలేషన్షిప్ యొక్క వాల్యూ వాళ్ళు మనతో లేనప్పుడు లేక వాళ్ళు మనతో దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది అని చెప్పాడు. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే మన ప్రోడక్ట్ లో చూసే బొమ్మని మనుషుల్ని చాలా దగ్గరగా చూసిన ఫీల్ కలిగిస్తుంది. సో ఇలాంటిది ఒక జస్ట్ ప్రోడక్ట్ లా కాకుండా ఒక ఎమోషన్ లా అందిద్దాం అనుకుంటున్నాను. ఎలానో కస్టమర్స్ కూడా మన ప్రోడక్ట్ ని జస్ట్ గిఫ్ట్ లా కాకుండా ఒక ఎమోషన్ లానే ఇవ్వాలనుకుంటారు. ఈ గిఫ్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా అలానే ఇవ్వాలనుకుంటారు. సో మనం ఈ ప్రోడక్ట్ ని ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ని ఎంత బాగా చేస్తే వాళ్ళ ఫాదర్ అంత సర్ప్రైజ్ అవుతారు. అయినా సర్ప్రైజ్ చేయాలంటే ముందు మనం వర్క్ స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేద్దాం మరి. మనం అనుకున్న దానికన్నా చాలా బాగా వస్తుంది గురు, చూస్తూ ఉండు.
మనం గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకునే వ్యక్తి నాన్న, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులని ఓదార్చే వ్యక్తి నాన్న, మన లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది నాన్న. ఎవరికైనా వాళ్ళ నాన్నే మొదటి స్నేహితుడు, గురువు, దైవం. ఇలాంటి నాన్నలందరికీ బక్స్ తరపు నుంచి ఫాదర్స్ డే శుభాకాంక్షలు.